వెల్కమ్ టు అవర్ ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో. శారీ తోటి లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది పైట చెరుకులోంచి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ లైనింగ్ ఒక సైడ్ నుంచి ఇలా అంచులకి ఇలా మడుచుకోవాలి. అంచు నుంచి చూడండి చూపిస్తాను. ఇలా పిన్ పెట్టేసుకొని 4 వైపులా ఇది పొడవు 16 ఇంచెస్ చూడండి. ఇట్లాగా 16 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. 6.2 ఇచ్చేసుకుంటే కింద కట్ చేస్తాం కాబట్టి వెళ్ళిపోతుంది చూడండి. 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ వచ్చేసి నెక్కి 6.5 ఇంచ్ బోట్ నెక్కి మార్కింగ్ ఇస్తున్నాను. చంక డౌన్కి కూడా సేమ్ 6.5 మార్కింగ్ ఇచ్చుకొని చూడండి. నెక్స్ట్ పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే. పైన 6.5 ఇచ్చాం కదా, కింద కూడా 6.5. ఫుల్ 6.5లో తిరుగుతుంది. ఇది కొంచెం సన్నంగా ఉండేవాళ్ళ సైజు. ఇట్లా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్ మాదిరి చూడండి. కింద నుంచి ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ 1.2 ఇంచెస్ ఆర్మ్ హోల్. కొంచెం సన్నంగా ఉందని చెప్పాను కదా, 1.2 ఇంచెస్ సరిపోతుంది. ఇది స్కేల్ తోటి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని పైన 1/2 ఇంచ్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చి స్కేల్ తోటి ఇక్కడ కూడా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వస్తే అంత మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ లూజు మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలాగా చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది అంతే. ఒక 2 పాయింట్స్ అట్లా ఇట్లా ఉంటుంది అంతే. కింద వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ ఇచ్చుకోవాలి. డాట్ కోసము 1 ఇంచు 2 ఇంచెస్ ఎక్స్ట్రా చూడండి. ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ పైనుంచి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అస్లైన్ నడుము లూజ్లోంచి 1/2కి ఇట్లా పెట్టేసుకొని 1/2కి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ 1 ఇంచు డాట్కి వదిలాం కదా, అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా 1/2 ఇంచ్ 1 ఇంచ్లోనే డాట్ మొత్తం రావాలి. ఇప్పుడు సేమ్ కింద ఎంత వచ్చిందో అంత లెంత్ కరెక్ట్గా రావాలంటే ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలాగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా సేమ్ సైడ్లో ఒక లైన్ డ్రా చేసుకొని కరెక్ట్ కచ్చకాడికి ఇలా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు. ఇప్పుడు నెక్స్ట్ కింద నుంచి 1 ఇంచు టోటల్ కలిపి చెప్తున్నాను. అసలుకైతే 1/2 ఇంచు అక్కడ చూడండి ఇట్లాగా 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చు మళ్ళీ మెయిన్ క్లాత్కి కలుపుకొని ఇట్లాగా మార్కింగ్ ఇచ్చి బోట్ నెక్ దగ్గర చూడండి 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా దగ్గర ఖర్చుకి 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు నెక్ లెంత్ బోట్ నెక్కి 4 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఇది ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు స్కేల్ తోటి ఇలా బాక్స్ మాదిరి డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇది ఫ్రంట్ పార్ట్, కిందది బ్యాక్ పార్ట్. కింద హోల్ మోడ్లో స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మార్కింగ్ ఇచ్చుకున్న దాన్ని చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా ఫుల్ కట్ చేసేస్తున్నాను. చూడండి ఇట్లా అక్కడికి మడిచిన దగ్గరికి కట్ చేస్తున్నాను. తర్వాత పక్కకు తీసి నీట్గా కట్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది, దాన్ని ఇట్లా కట్ చేస్తున్నాను. చూడండి ఇట్లా
ఈ జాయింట్ అనేది ఇలా కట్ చేసుకొని చూడండి ఇట్లా ఎక్స్ట్రా కొంచెం ఇట్లా ఉందని కూడా ఇలా కట్ చేసి ఇప్పుడు తీసేస్తున్నాను. ఇట్లా పక్కకి తీస్తున్నాను. చూడండి ఇది బ్యాక్ పార్ట్. ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ దగ్గర ఇలా ఒక టాకా పెట్టుకొని నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి ఇట్లా ఎక్స్ట్రా అనేది ఇలా కట్ చేసేస్తున్నాను. కొంచెం ఉంది, పర్వాలేదు, లాస్ట్లో స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే టాకా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చూడండి ఇట్లా కొంచెం వదిలాను. దీనికి కూడా ఇక్కడ 1.2 ఇంచెస్ ఉన్నింది కదా, ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని కర్వ్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. టిప్పు ఎక్కడి నుంచి కర్వ్ స్కేల్ తోటి డ్రా చేయాలంటే చంక డౌన్ నుంచి 1/2కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని అక్కడి నుంచి కర్వ్ తీసుకునిందంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లాగా లైట్గా ఇలా కట్ చేస్తూ పోవాలి. చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి ఎక్స్ట్రా ఇట్లా ఉంటే దాన్ని కూడా ఇప్పుడే నీట్గా కట్ చేసేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక టాకా ఇచ్చుకొని నెక్ దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ మనము షేప్ ఇచ్చాం కదా కట్ చేస్తానికి, అది ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి ఇట్లా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా అనేది కూడా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. ఆ కింద 1/2 ఇంచ్ ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. సేమ్ 4 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని నెక్ దగ్గర 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ 2 ఇంచెస్కే మార్కింగ్ ఇస్తాను. బ్యాక్ సైడు 2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్ మాదిరి ఇలా లైన్ డ్రా చేసుకొని బోట్ నెక్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్కి చూడండి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. కింద డీప్కి 3.5కి మార్కింగ్ ఇస్తున్నాను. డీపు పైన 4 ఇంచెస్ తీసుకున్నాం మన నెక్కి, ఇక్కడ 3.5కే ఇస్తున్నాను. చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా కొలుచుకొని కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇట్లా నెక్ డ్రా చేసుకొని ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ హ్యాండ్స్ పై పార్ట్ తీసుకున్న సైడే ఇలా మడుచుకొని హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ ఇచ్చి హ్యాండ్ లూజు మార్కింగ్ ఇచ్చుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చి స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇట్లా డ్రా చేసుకొని చంక డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చుకొని 3 ఇంచెస్ చంక డౌను, ఆర్మ్ లూజు మార్కింగ్ ఇచ్చుకొని చూడండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచు ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ లూజ్లోంచి 1/2కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మడిచేసి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఒరిజినల్ లెంత్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. కింద చూడండి ఇట్లా 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలాం కదా, అక్కడి నుంచి ఇట్లా పైకి 1/2కి పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి లైను. ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా కింది సైడు ఇట్లా 1/2కి మడిచేసి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మనం మార్కింగ్ ఇచ్చాం కదా సెంటర్కి,
అక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచెస్ ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచు స్కేల్ తీసుకొని ఇలాగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునిందంటే ఎన్ని డ్రెస్లైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా. నెక్స్ట్ ఫ్రంట్ది కూడా ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడ్ నుంచి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూడండి. నెక్స్ట్ ఒరిజినల్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మన ఖర్చు సైడు మార్కింగ్ ఇచ్చుకొని ఇలా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మెథడ్ తోటి ఫుల్ అన్ని డ్రెస్లు కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవడమే, చాలా ఈజీ. ఈ చిన్న చిన్న టిప్పులు ఫాలో అయిందంటే కటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా కట్ చేసుకోవడమే. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోండి, ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఇట్లా తీసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. చూడండి ఇలా తీసేసి టాకాలు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని ఇంకొక టాకా ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ సైడు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్టు, హైబ్రో షేప్ అనేది రావాలి. కట్ చేస్తే చూడండి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైన కట్ చేసుకోవడమే. చూడండి ఈ షేప్లో రావాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసి ఇదంతా బాడీ పార్ట్ ఫ్రిల్స్ కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇది పైట చెరుగు చెప్పాను కదా, పైట చెరుగుని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి ఇట్లా కట్ చేసుకోవడమే. చూడండి ఇంతే. పిన్నులు పెట్టుకునిందంటే అటు ఇటు జరగవు. క్లాత్లు కొన్ని జరిగిపోయి ఉంటాయి కదా, కంపల్సరీ వాటికి పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. చూడండి ఇంతే కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్టు హ్యాండ్స్ కూడా ఫ్రంట్ సైడు డౌన్ తీసాం కదా, అవన్నీ ఒకటే సైడు ఉన్నాయా లేదో చూసుకొని చూడండి ఇట్లా వేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే చూడండి ఇట్లా జరగకుండా ఉంటాయి. కట్ చేయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇట్లా కట్ చేసుకోవడమే. చూడండి ఇట్లాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కట్ చేసుకునిందంటే కటింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవడమే. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా ఇలానే కట్ చేసుకోవడమే. చూడండి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, పీసులు పోతుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ తీసుకోండి కట్ చేసేటప్పుడు. చూడండి ఇట్లాగా కట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా ఇలా కట్ చేసేసుకొని కింద పార్ట్ కోసము సైడు చెరుగులు ఇలా స్టిచ్ చేసి ఉన్నాయి, ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా కట్ చేసుకొని శారీని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్టు ఇది కట్ చేసుకొని శారీ ఫుల్ ఇలా ఫోల్డ్ చేసుకొని 39లో రావాలి నా కింద పార్టు. నేను బార్డర్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను, అందుకనే బార్డర్ ఎంత లెంత్ ఉందో
1/2 ఇంచ్ ఖర్చు వదిలాను జాయింట్కి. నెక్స్ట్ బార్డర్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కిందకి మార్కింగ్ ఇచ్చుకొని ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, కావాలంటే వెళ్ళి చూడండి. అంతే, ఇలా ఈజీగా కట్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.